హలో అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీ గురించి చెప్తున్నాను. చేయడం అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలకైతే చాలా మంచిది. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను మునగాకు రైస్ అన్నమాట. సో, నెక్స్ట్ డే అయితే నేను మునగాకు కారప్పొడి చేశాను. చాలా బాగా వచ్చింది. పిల్లలకైతే రోజుకొక ముద్దైనా ఇది పెట్టాలన్నమాట. ఎంతో ఎనర్జిటిక్‌గా తయారవుతారు. సో, రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లైట్‌గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌నైతే సిమ్‌లోనే ఉంచి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా స్టవ్ సిమ్‌లోనే ఉంటే పర్ఫెక్ట్‌గా వేగుతాయి లోపల పచ్చిగా లేకుండా. సో, మనకి పౌడర్ కావాలి కాబట్టి చక్కగా సిమ్‌లోనే లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు నేనైతే 10-15 వరకు తీసుకున్నాను. సో, మనం ఇక్కడ మునగాకు వాడుతున్నాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. సో, నేనైతే ఒక 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ధనియాలు ఫ్రై అయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది. సో, ఇంకా అప్పుడైతే 4 స్పూన్ల వరకు జీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో, మనకు అప్పుడే తెలుస్తుంది ఇవి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయ్యాయి అని. సో, నెక్స్ట్ అయితే ఒక వెల్లుల్లి మొత్తం తీసుకోండి. నేనైతే ఒక 10 రెబ్బల వరకు వేసుకున్నాను. అలానే చింతపండు కూడా చూయించినట్టు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే లాస్ట్‌లో 4 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ గ్యాప్‌లో అవైతే చల్లారుతాయన్నమాట. నెక్స్ట్ అయితే అదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు కరివేపాకు మంచిగా అందులో ఉన్న పచ్చంతా పోయి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అలానే 2 కప్పుల వరకు మునగాకు తీసుకున్నాను. మునగాకు మంచి గ్రీన్ కలర్‌ది తీసుకోవాలి. నేనైతే మంచిగా కడిగి ఒక డే మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టాను. సో, అందుకని మంచిగా డ్రై అయిపోయి త్వరగానే ఫ్రై అయింది. సో, ఆకుని ఎక్కువగా ఫ్రై చేస్తే అందులో ఉన్న విటమిన్స్ లాస్ అవుతుంది. సో, అందుకనే మనం ఎక్కువ ఆరబెట్టి తక్కువగా ఫ్రై చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, మీరైతే సౌండ్ కూడా చెక్ చేసే ఉంటారు కదా! త్వరగా ఫ్రై అయిపోయి ఎలా గలగలమంటుందో. సో, అలా సౌండ్ వచ్చినప్పుడే అది మంచిగా ఫ్రై అయినట్టు. మనకి పౌడర్ కూడా ముద్ద ముద్దగా రాకుండా పౌడర్ లాగా పొడి పొడిగా వస్తుందనమాట. ఇక ఇందులో అయితే ఫైనల్‌గా సాల్ట్ యాడ్ చేసి నేనైతే 2 ½ స్పూన్స్ వేసాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మనకి కారప్పొడి రెడీ అవుతుంది. మూత తీయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ చూడగానే వెంటనే తినేద్దామా అనిపిస్తుంది. సో, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, కారప్పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇంటి దగ్గర మునగాకు చూడగానే పిల్లలే గుర్తొచ్చారు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న ఫుడ్‌లో ఎలాంటి మంచి ఫుడ్ మనకి దొరకట్లేదు. ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడతాం కదా ఎక్కువ. సో, వాళ్ళకి హెల్త్ గురించి మనం ఎప్పుడు బెంగ పడుతూనే ఉంటాము. సో, అందుకని నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. సో, పౌడర్ రెడీ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ జార్ కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. స్మెల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కారప్పొడికి. సో, స్మెల్ లేకపోతే టేస్ట్ తగ్గిపోతుంది. మనకి తినాలన్న ఇంట్రెస్ట్ రాదు. సో, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. మనం ఇప్పటివరకు తినకపోతే ఇక నుంచైనా స్టార్ట్ చేద్దాం అనేసి నేనైతే ఇంకా రెగ్యులర్‌గా చేద్దాము అని ఫిక్స్ అయ్యాననమాట. మాత్రం వెయిట్ చేయకుండా ఇంకా వేడి వేడి అన్నంలో కారప్పొడి ఇంకా నెయ్యి కలుపుకొని తింటే చాలా చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. రెసిపీ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.